నమస్కారం. లకీ స్పిరిచువల్స్కు స్వాగతం. మీ భక్తి ఆధ్యాత్మిక ఛానల్ ఇది. ఈరోజు మనం వృశ్చిక రాశి వారికి జాన్యువరి 2026 ఎలా ఉండబోతోందో చాలా వివరంగా తెలుసుకోబోతున్నాం. ఈ నెల మీ జీవితంలో ఎలాంటి అద్భుతమైన మార్పులు తీసుకురాబోతోందో పదండి చూసేద్దాం. వృశ్చిక రాశి వారికి ఈ నెల యొక్క ముఖ్య సందేశం ఇదేనండి. ఇది ఒక సరికొత్త ఆరంభాన్ని సూచిస్తోంది. అంటే ఇప్పటిదాకా పడిన కష్టాల నుంచి బయటపడి ముందుగా మనశ్శాంతిని, ఆ తర్వాత ఒక గొప్ప విజయాన్ని అందుకునే ప్రయాణం మొదలుపెట్టబోతున్నారన్నమాట. నిజంగా ఈ జాన్వరి 2026 వృశ్చిక రాశి వాళ్ళకి ఒక పెద్ద, అది కూడా చాలా సానుకూలమైన మలుపు తీసుకురాబోతోంది. గ్రహాల స్థానాలు ఎంతగా అనుకూలంగా మారుతున్నాయంటే జీవితంలో చాలా రంగాల్లో అద్భుతమైన డెవలప్మెంట్ కనిపించబోతోంది. సరే, దీని గురించి ఇంకాస్త వివరంగా చూద్దాం. వృశ్చిక రాశి ఒక జలరాశి కదా. వీరి స్వభావం అచ్చం సముద్రం లాంటిది. బయటికి ఎంతో ప్రశాంతంగా, నిశ్చలంగా కనిపిస్తారు. కాని లోపల మాత్రం చాలా లోతైన, శక్తివంతమైన భావోద్వేగాలు ఉంటాయి. ఈ నెలలో మీలో దాగి ఉన్న ఈ అంతర్గత బలమే మీకొక గైడ్లా నిలబడబోతోంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయముంది. ఈ నెలను మనం క్లియర్గా 2 భాగాలుగా చూడొచ్చు. మొదటి భాగం అంటే మొదటి 15 రోజులు పూర్తిగా డబ్బు, ఆర్థిక స్థిరత్వం, సంపద పెంచుకోవడం మీదే ఉంటుంది. ఇక రెండో భాగం ధైర్యంగా అడుగు ముందుకి వేయడానికి, కొత్త పనులు మొదలుపెట్టడానికి అద్భుతంగా ఉండబోతుంది. నెల మొదటి భాగంలో మీ ఫోకస్ అంతా డబ్బు సంపాదనపైనే ఉంటుంది. ఎందుకంటే గ్రహాలన్నీ అలా సెట్ అయ్యాయన్నమాట. ఆర్థికంగా బలపడటానికి ఇదొక గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. చూశారు కదా, సూర్యుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు, ఈ 4 కీలకమైన గ్రహాలు మీ ధనస్థానమైన 2వ ఇంట్లో ఉన్నాయి. దీనర్థమేంటంటే మీ ఆదాయం బాగా పెరగడానికి, ఫైనాన్షియల్గా సెటిల్ అవ్వడానికి చాలా బలమైన అవకాశాలున్నాయి. ఇక నెల 2వ భాగానికి వస్తే ఇక్కడ సీన్ కంప్లీట్గా మారిపోతుంది. ఫోకస్ డబ్బు నుంచి షిఫ్ట్ అయిపోయి మీలో ధైర్యం, కాన్ఫిడెన్స్ రెట్టింపు కాబోతున్నాయి. దీనికి కారణం ఒక చాలా ముఖ్యమైన గ్రహ సంచారం. ఆ కీలకమైన మార్పు ఎప్పుడు రాబోతోందో తెలుసా? ఈ తేదీని బాగా గుర్తుపెట్టుకోండి. జనవరి 16. ఈ రోజునుంచి మీ ఆలోచనల్లో, మీ పనుల్లో ఒక కొత్త జోష్, ఒక కొత్త పవర్ రాబోతోంది. జనవరి 16 తర్వాత ఏం జరుగుతుందంటే మీ రాశ్యాధిపతి అయిన కుజుడు 3వ ఇల్లైన మకర రాశిలోకి వస్తాడు. ఇక్కడ కుజుడు ఉచ్ఛస్థితిలో, అంటే తన ఫుల్ పవర్లో ఉంటాడన్నమాట. 3వ ఇల్లు ధైర్యానికి, ప్రయత్నానికి సంబంధించినది. సో ఇది మీలో అపారమైన ధైర్యాన్ని నింపేస్తుంది. కుజుడు ఈ సంచారం వల్ల మీలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ రెస్పెక్ట్ అద్భుతంగా పెరుగుతాయి. నేను ఏదైనా సాధించగలను అనే ఒక స్ట్రాంగ్ నమ్మకం మీలో కలుగుతుంది. మానసికంగా చాలా ధైర్యంగా ఉంటారు. స్పిరిచువల్గా కూడా మంచి క్లారిటీ వస్తుంది. కాబట్టి ఈ టైంలో ఊహల్లో విహరించడం కాదు, అర్జునుడిలాగా లక్ష్యం మీద గురిపెట్టి మాటలు తగ్గించి చేతల్లో సమాధానం చెప్పాలి. పని చేసుకుంటూ వెళ్ళండి, ఫలితాలు అవే వస్తాయి. ఈ స్లైడ్ చెప్పేది కూడా అదే. సరే, గ్రహాల స్థానాలు, వాటి ఎఫెక్ట్స్ గురించి తెలుసుకున్నాం. మరి ఇవన్నీ మన ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం లాంటి రోజువారీ జీవితం మీద ఎలాంటి ప్రభావం చూపుతాయో ఇప్పుడు ఫాస్ట్గా చూసేద్దాం. ఉద్యోగస్తుల విషయానికొస్తే నెల మొదట్లో కొంచెం కాన్సంట్రేషన్ తగ్గినా మీ ప్రయత్నం మాత్రం ఆపొద్దు. విజయం మీదే. కొలీగ్స్తో మంచుగా ఉండడం చాలా ముఖ్యం. ఇక వ్యాపారస్తులకైతే ఫస్ట్ హాఫ్ చాలా లాభదాయకంగా ఉంటుంది. మీ బిజినెస్ని ఎక్స్పాండ్ చేయడానికి ఇది సరైన సమయం. స్టూడెంట్స్ కొంచెం ఎక్కువ కష్టపడాల్సుంటుంది. ఏకాగ్రత సమస్యలు రావొచ్చు. కానీ పట్టుదలతో ఒక ప్లాన్ ప్రకారం చదివితే, ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అద్భుతమైన రిజల్ట్స్ సాధించే ఛాన్స్ ఉంది. ఫ్యామిలీలో శుభకార్యాలు, బంధువుల కలయికలు ఉంటాయి. అయితే మాట జారకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. లేదంటే చిన్న విషయాలకే గొడవలు రావచ్చు. ప్రేమ సంబంధాలలో కొంచెం మూడ్ స్వింగ్స్ కనిపించవచ్చు. జాగ్రత్త. మనం ముందే అనుకున్నట్టు నెల మొదటి భాగంలో ఇన్కమ్ చాలా బాగుంటుంది. కాని నెల మధ్యలో అనవసరమైన ఖర్చులు పెరిగే అవకాశముంది. కాబట్టి ఖర్చుల విషయంలో కొంచెం కంట్రోల్ ఉండాలి. ఆరోగ్య విషయంలో ముఖ్యంగా ఫుడ్ మీద శ్రద్ధ పెట్టాలి. నోటిపూత లేదా పంటి సమస్యలు రావచ్చు. నెల 2వ భాగంలో భుజం లేదా చెవి నొప్పి లాంటివి ఇబ్బంది పెట్టచ్చు. పరిశుభ్రత చాలా ముఖ్యం. సరే,
ఇప్పటిదాకా జనవరి 2026 నెల మొత్తం ఎలా ఉండబోతుందో చూశాం కదా. ఇప్పుడు ఈ నెలలో మీరు ఫాలో అవ్వాల్సిన ముఖ్యమైన సూచనలు ఒకసారి చూసు ఒక చిన్న పరిహారం కూడా తెలుసుకుందాం. సో సింపుల్గా చెప్పాలంటే మొదటి 2 వారాలు డబ్బు సంపాదనపై ఫోకస్ చెయ్యండి. 16వ తేదీ తర్వాత ధైర్యంగా నిర్ణయాలు తీసుకోండి. పనిలో, చదువులో డిసిప్లిన్, బంధాలలో మాట మీద కంట్రోల్, ఆరోగ్యంపై శ్రద్ధ. ఈ 5 సూత్రాలు పాటిస్తే ఈ నెల మీకు అద్భుతంగా ఉంటుంది. ఈ నెలలో గ్రహాల అనుకూలతను ఇంకాస్త పెంచుకోవాలంటే ప్రతి మంగళవారం శ్రీ బజరంగు బాండ్ పారాయణం చేయడం చాలా మంచి ఫలితాలనిస్తుంది. ఇది మీలో ధైర్యాన్ని, మనోబలాన్ని మరింత పెంచుతుంది. చూడండి, జనవరి 2026 వృశ్చిక రాశివారికి గొప్ప అవకాశాలను అందిస్తుంది. ఒకవైపు సంపద, మరోవైపు ధైర్యం. మరి ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ ఈ పవర్ఫుల్ నెలను ఎలా సద్వినియోగం చేసుకోబోతున్నారో ఒక్కసారి ఆలోచించండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విశ్లేషణల కోసం దయచేసి లక్కీ స్పిరిచువల్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.